హాయ్ అందరికీ. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా తెలంగాణ ఫ్రెండ్స్కి రాయలసీమ ఫ్రెండ్స్కి ఏం కర్రీ అని అడిగితే బీరకాయ రైలు, బెండకాయ రైలు, తెలగపిండి రైలు, అరటికాయ రైలు అని చెప్తుంటే అవునా ఈ కాంబినేషన్లో రైలు కూడా వండుకుంటారా, మేము ఎప్పుడు వినలేదే అంటున్నారు. ఎగ్గు ములక్కాడ రైలు, ఎగ్గు టమాటా రైలు అంటే ఇంకా నోరావలిస్తున్నారు. మీరు కూడా రైల కాంబినేషన్స్లో కర్రీస్ వండుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీలన్నీ వండుకోవాలంటే రొయ్యలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి అవి ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుంటున్నాను. ఈ హాఫ్ కేజీ రొయ్యలను కనీసం 5 కూరల్లో వేసుకోవచ్చండి. ఎందుకంటే రొయ్య ఎక్కువగా తినడం మంచిది కాదు, బట్ రొయ్య వేయడం వల్ల కర్రీ అనేది మరింత టేస్టీగా మారుతుంది. ఈసారి మీరు కూడా రొయ్య వేసి కర్రీ వండండి. కాయగూర అయినా సరే ఆ మామని తినేయాల్సిందే. రొయ్యలను బాగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా ఆగిలి పెట్టుకోవాలి. మీరు ఏమంటారు, ఆగిలే అంటారా లేకపోతే ఇంకేమన్నా అంటారా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ వాటర్ ఫస్ట్ వస్తాయి కదండి, వాటిని పారబోసేయాలన్నమాట. ఈ విధంగా పారబోసేయడం వల్ల రొయ్య అనేది మరీ ఎక్కువగా కుక్ అయిపోకుండా ఉంటుంది. అదేవిధంగా వేస్ట్, మన నీచు వాసన అన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చిన వాటర్ పారబోసేయాలి కొంచెం కుక్ అవ్వగానే రొయ్య. తర్వాత అదే రొయ్యల్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే ఈ రొయ్యలు చాలా రోజులు నిల్వ ఉంటాయి. డీప్ ఫ్రీజర్లో పెడితే 1 మంత్ 2 మంత్స్ కూడా ఉంటాయి. నార్మల్ ఫ్రీజర్లో పెడితే ఒక 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. సో ఈ రొయ్యల్ని ఒక 5 తీసుకునో 6 తీసుకునో ప్రతి కాయగూరలో వేస్తే కాయగూర మరింత టేస్టీగా ఉంటుంది. అయితే ఏ కూరలో వేసినా కానీ ముందు ఆయిల్లో ఫ్రై చేసేసినట్టయితే ఆయిల్కి రొయ్య ఫ్లేవర్ బాగా దిగి కర్రీ అంతా కూడా మంచి టేస్టీగా మారుతుంది అన్నమాట. అయితే ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేసినట్టయితే రొయ్యలు గట్టిపడిపోతాయి. అలా ఇష్టం ఉండదు చాలామందికి గట్టిగా ఉన్న రొయ్యలు. అలాంటి వాళ్ళు ఆనియన్స్తో పాటు రొయ్యలు ఫ్రై చేసుకుంటే మొత్తం రొయ్య టేస్ట్ అంతా కూడా కర్రీలోకి దిగుతుంది. ముందు నేను బంగాళదుంప రొయ్యలు వండాను, ఇప్పుడు నేను తెలగపిండి రొయ్యలు వండుతున్నాను అనమాట. తెలగపిండి రొయ్యలు అయితే ఉప్పు కారం వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసేయాలి. వాటర్ మరుగుతున్న సమయంలో ఈ విధంగా తెలగపిండిని అయితే వేసుకుని మూత పెట్టేసుకోవాలి. కాసేపటి తర్వాత తిప్పినట్టయితే తెలగపిండి పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా తెలగపిండిలో రొయ్యలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఇలా వండితే అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనం ములక్కాడ రొయ్యలు కూడా వండుకోవచ్చు. ములక్కాడ రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ రొయ్యలు వండుకోవచ్చు, బెండకాయ రొయ్యలు వండుకోవచ్చు, కాలీఫ్లవర్ బంగాళదుంప రొయ్యలు వండుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో మనం రొయ్యల కర్రీ చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా ఒకటే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆనియన్స్ వేసిన తర్వాత రొయ్యలు వేసేసుకుని రిమైనింగ్ మనం కర్రీ యాజ్ ఇట్ ఈస్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ తెలగపిండి రొయ్యల్లో ఈ విధంగా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపులు వేసుకోవాలన్నమాట. తాలింపు వేసుకుని ఈ విధంగా కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా గుడ్డు టమాటో రొయ్యలు వండుకోవచ్చు, కాలీఫ్లవర్ రొయ్యలు వండుకోవచ్చు. కాలీఫ్లవర్ బంగాళదుంప పచ్చి రొయ్యలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో మనం ఎండి రొయ్యలు కూడా వాడుకోవచ్చండి. పచ్చి రొయ్యలు కొంచెం టేస్టీగా ఉంటాయి కంపారిటివ్లీ ఎండి రొయ్యలు అని నా అభిప్రాయం. మరి మీకు ఏది టేస్ట్ అనిపిస్తాయో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.